నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఏపీ హైకోర్టు ఈ కేసులో ఎవరి అయితే అధికారుల ప్రమేయం కానివ్వండి, పోలీసుల ప్రమేయం కానివ్వండి ఉందో వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. మరి తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చాలా చిన్న చోరీ అని చెప్పి అన్నారో ఆ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు సార్. మరి ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం, ఈ కేసులో ఎవరైతే పోలీసులు కానివ్వండి అది కానివ్వండి వాళ్ళ ప్రమేయం ఉందో వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, మరి తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ కేసు ఎక్కడి వరకు కూడా దారి తీయొచ్చు అంటారు? మనకి ఒక సామెత ఉంది, రాచపీనుగా ఒంటరిగా వెళ్ళదు అంటారు. అలాగే పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి ఆయన అనుసరించిన విధానాల కారణంగా ప్రేరేపితులైన ఆయన సహచర నాయకులు వాళ్ళ ఆదేశాలు పాటించిన ఆనాటి అధికారులు జగన్మోహన్ రెడ్డి సక్రమంగా పరిపాలించుండి రూల్ ఆఫ్ లాకి, బిజినెస్ రూల్స్ కి కట్టుబడి పరిపాలన చేస్తుంటే వాళ్ళ సహచర నాయకులు కూడా అదే ఆదేశాలతో స్ఫూర్తి పొంది మంచి పరిపాలన తమ కింద అధికారులకి మంచి ఆదేశాలు ఇచ్చుంటే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఆ హెడ్ అండ్ జగన్మోహన్ రెడ్డి పొల్యూటెడ్, కంటామినేటెడ్, నేరపూరితమైన, కలుషితమైన రాజకీయాలు చేసి కలుషితమైన పరిపాలన చేసిన పర్యవసానం అతని నుంచి స్ఫూర్తి పొందిన ఆయన హయాంలో ఆయన పార్టీ ద్వారా గాని ప్రభుత్వం ద్వారా గాని వ్యవహరించిన, అధికారం చెలాయించిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఇవాళ వాళ్ళ కేసులు పాలవుతా ఉన్నారు. వాళ్ళకి సహకరించిన, వాళ్ళ ఆదేశాలకి తలొగ్గి ఆదేశాలను పాటించిన అధికారులు కూడా ఇవాళ బలిపశులుగా మారుతా ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమారు, కాంతిలాల్ రాణా టాటా, విశాల్ గున్ని, సంజయ్ లాంటి ఐపీఎస్ అధికారులు, ధనుంజయ రెడ్డి లాంటి ఐఏఎస్ అధికారి, ఈయన ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఉన్నత విద్యావంతుడిగా ఒక కార్పొరేట్ కంపెనీలో పర్మనెంట్ డైరెక్టర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీ, వీళ్ళందరూ ఇవాళ అరెస్టులై జైలుకి పాలవుతా ఉన్నారు. ఈయన ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన జోగి రమేష్, కాకాని గోవర్ధన్ వంటి వాళ్ళు జైలు పాలయ్యారు. త్వరలోనే ఆర్దామాంధ్ర, అట్లాగే ఈ రిషికొండలో నిధుల దుర్వినియోగం వంటి వ్యవహారాల్లో, తిరుపతి దర్శనాల అక్రమాల వ్యవహారాల్లో ఇంకా రోజా లాంటి వాళ్ళు కూడా పైప్ లైన్ లో ఉన్నారంటున్నారు. మరి ఆఖరికి బియ్యం కుంభకోణం వ్యవహారంలో పేరు నాని సతీమణితో సహా వీళ్ళందరూ మంత్రులుగా ఎలగబెట్టినాళ్లే. వీళ్ళకి సహకరించిన పాపానికి ఇందాక మనం ఐపీఎస్ అధికారుల గురించే చెప్పాం. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి లక్షలాదిగా తరలొచ్చే భక్తులు భక్తిభావంతో శ్రీవారికి సమర్పించుకునే హుండీ కానుకలని లెక్కించే పరకామణిలో ఒక వ్యక్తి దొంగతనానికి పాల్పడుతుంటే ఆ పాల్పడుతున్న దొంగతనాన్ని పట్టుకొని విజిలెన్స్ అధికారులు అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కేసు నమోదు చేస్తే అక్కడ పైనుంచి వచ్చిన ఆదేశాలకు తలొగ్గి ఆ పోలీస్ అధికారులు ఆ కేసుని నిర్వీర్యం చేసిన పర్యవసానం పెద్దజీయంగార్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనే అతను ఈ కానుకల లెక్కింపు పర్యవేక్షించే సందర్భంలో ఆ హుండీలో భక్తుల ద్వారా సమర్పించబడే విదేశీ కరెన్సీని హ్యాండిల్ చేసే బాధ్యత అతనిది. అతను ఒకరోజు అలా వచ్చిన విదేశీ కరెన్సీని, డాలర్లని చుట్టచుట్టి దాచిపెట్టుకుంటున్నది సీసీటీవీ ఫుటేజ్ లో బహిర్గతమైంది. దాన్ని పట్టుకున్న అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ ఆయన ఇతన్ని రెడ్ హ్యాండెడ్ గా తనిఖీలు చేసి ఇతని దగ్గర నుంచి డాలర్లు రికవర్ చేసుకొని ఇతని మీద దొంగ సొత్తుతో సహా దొరికిన దొంగతనం కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఏం చేయాలి పోలీసులు? దొంగ సొత్తుతో ఒక దొంగ దొరికినప్పుడు, అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే గవర్నమెంట్ ప్రాపర్టీగానే పరిగణించాలి. ఒకటి దైవద్రోహం, రెండు ప్రభుత్వ ఆస్తికి దొంగతనం చేయడం, మరి దొంగ సొత్తుతో దొరికాడు. ఆ విధమైన సెక్షన్ నమోదు చేయాల్సిన దగ్గర అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్ నమోదు చేసి 41 నోటీస్ ఇచ్చి అత్తగారింటికి పంపించే కొత్తల్లులాగా పంపించారు. దొంగ సొత్తుతో దొరికిన ఒక దొంగని తర్వాత నిర్ధారణ చేసుకుంటే అతను ఈ రోజు దొంగతనం చేయటంలా గత 30 సంవత్సరాలుగా ఈ దొంగతనానికి పాల్పడుతూ వందలాది కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడని చెప్పని నాటి పెద్దలకు తెలిసింది. ఇంకా అక్కడి నుంచి పంచాయతీలు మొదలుపెట్టారు. పంచాయతీలు మొదలుపెట్టి అతన్ని పిలిపించి అతని చేత నీ దొంగ సొమ్ము మొత్తం ఇంత ఉంది, మరేంటి వ్యవహారం, నిన్ను ఇప్పుడు మొత్తం బయట పెట్టాలా అని బెదిరించి అతని నుంచి కొన్ని ఆస్తులు 2868 ఆఫ్ 23, 2869 ఆఫ్ 23, 70 ఆఫ్ 23, 71 ఆఫ్ 23, 72 ఆఫ్ 23 5 డాక్యుమెంట్ల ద్వారా గిఫ్ట్ డీడులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించారు. ఇంకొక 2 చెన్నైలో ఉన్న ఆస్తులకు సంబంధించి మొత్తం 7 గిఫ్ట్ డీడుల ద్వారా 14 కోట్ల రూపాయల ఆస్తులు టీటీడీకి రాయించారు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆహా, వాడు $900 కొట్టేస్తే వీళ్ళు 14 కోట్లు శ్రీవారికి రాయించారని అనిపిస్తుంది. కానీ ఇక్కడ అసలు మతలబు ఉంది. శ్రీవారికి ప్రసాదం పెట్టారు వీళ్ళు, ఫుల్ మీల్స్ వాళ్ళు తిన్నారు. కొన్ని ఆస్తులు శ్రీవారికి రాయించి అతని దగ్గర ఉన్న 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని నాడు పెద్దలుగా
ఉన్నతాధికారులుగా పాలక మండలిలో పెద్దలుగా ఉన్న వ్యక్తులు కొట్టేశారు అనేది అసలు ఆరోపణ. ఈ ఆరోపణల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అయింది. అంటే ఇది ఇక్కడితోటి మొగల. ఈ ఆస్తులు బదలాయింపు జరిగిన తర్వాత ఒక దొంగతనం కేసుని ఫిర్యాదుదారుడి చేత రాజీ ప్రతిపాదన పెట్టించి లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. ఇప్పుడు నేను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చా, చాలా కేసులు ఉండేవి, చాలా మందికి సంబంధించిన కేసుల మీద మేము కోర్టులకు వెళ్తుండే వాళ్ళం. నాకు కొంచెం ప్రొసీడింగ్స్ పట్ల అవగాహన ఉంది. లోక్ అదాలత్లో మ్యూచువల్లీ అంటే ఇద్దరు అంగీకారంతో దాఖలు చేసుకున్న విడాకులు, అలాగే ఏదైనా భూమి తగాదాలు లాంటివి ఉంటే వాళ్ళిద్దరూ రాజీ పడితే ఆ పరిష్కార పత్రాలు, డబ్బులు ఇచ్చి పుచ్చుకున్న వివాదాలు ఏదైనా ఉంటే నోటు రాయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఉంటే తర్వాత అతను ఇస్తానని ముందుకు వస్తే ఆ రాజీ ప్రతిపాదన లాంటి లోక్ అదాలత్లో పరిష్కరిస్తారు. అంతేగాని దొంగతనం చేసి దొంగ సొత్తుతో దొరికిన వ్యక్తిని దొంగతనం కేసులు లోక్ అదాలత్లో రాజీ జరగవు. అది కూడా ఒక ప్రభుత్వ అధికారి, ఏవిఎస్ఓ స్థాయి అధికారి, ఆ ఫిర్యాదుదారుడు ముద్దాయి, వాళ్ళిద్దరు రాజీ పట్టం ఎక్కడ జరగదు. కానీ అక్కడ పోలీసు అధికారులు ఆ రాజీ ప్రతిపాదన ఆమోదించారు. కోర్టులో ఆ రాజీ ప్రతిపాదన ఎలా అయింది, అసలు ఇక్కడ ఇతనికి 41A నోటీస్ ఇచ్చి ఎందుకు పంపించారు అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఏవిఎస్ఓ విజిలెన్స్ అధికారులకి, గిరిధర్ అనే విజిలెన్స్ అధికారి ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వెందుకు రాజీ ప్రతిపాదన ఒప్పుకున్నావా, రాజీ ప్రతిపాదన ఎందుకు చేసుకున్నావు అని అడిగితే, నాడు ఉన్నత స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు నన్ను బెదిరిస్తే కాండుపట్టు సిచ్యువేషన్లో నేను రాజీ చేసుకున్నానని చెప్పాడు. ఇంకా విచారకరమైన విషయం ఏంటి అంటే, మరొకసారి అతను విచారణకు పిలిచినప్పుడు గుంతకల్లు నుంచి తిరుపతికి అతను బయలుదేరి వస్తున్న క్రమంలో తాడిపత్రి దగ్గర అతను శవమై తేలాడు. డ్యూటీలో ఉన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని కిరాతకంగా హత్య చేసి చంపేశారు. ఎవరికి సంబంధించిన సమాచారం వెలుగులోకి రాకుండా చేయటానికి, ఎవరికి సంబంధించిన సమాచారం అతని నోటి నుంచి వెలువడకుండా ఉంచటానికి అతన్ని ట్రైన్లో నుంచి హత్య చేసి బయటపడేసి అంతటి క్రూరత్వానికి దుర్మార్గానికి ఒడిగట్టిన స్థాయి వ్యక్తులు, శక్తులు ఎవరు? ఇవి చాలా కీలకంగా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు శ్రీవారికి చెందాల్సిన కానుకలని ఈ రవికుమార్ అనే అతను కొట్టేసి ఆస్తులు సంపాదించుకున్నాడు. ఆ ఆస్తుల్ని వేరే వాళ్ళు కొట్టేశారన్న వార్తల వరకే వింటూ ఉన్నాం మనం. కానీ వాళ్ళు ఇందులో హత్యల వరకు వచ్చింది. ఒక డ్యూటీలో ఉన్న అధికారి హత్య గావింపబడ్డాడు. అతను ఇచ్చే వాంగ్మూలం చాలా మందిని కలుగుల్లో దాక్కున్న వాళ్ళని జుట్టు పట్టుకొని తీసుకురావడానికి ఆస్కారం ఉన్న సమాచారం అతని దగ్గర నుంచి వెలువడటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అతని నోరు శాశ్వతంగా మూసేయించే క్రూరత్వానికి పాల్పడ్డారు. కాబట్టి ఇక్కడ ఇవాళ గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సిఐడి ఏసీబీని మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వండి, దీంట్లో బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిన పోలీసు అధికారుల ప్రమేయాన్ని నిర్ధారణ చేసే విచారణ జరపండి. అంటే ఇది ఖచ్చితంగా ఈ సతీష్ కుమార్ హంతకులతో సహా ఆ దిశగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ శ్రీవారికి చెందాల్సిన ప్రతి పైసా శ్రీవారికి మాత్రమే చెందాల్సి ఉండగా మధ్యలో కొందరు వ్యక్తులు తమకి అధికారం ఉంది, హోదాలు ఉన్నాయని చెప్పని వాటిని అడ్డుపెట్టి ఏవిఎస్ఓ ద్వారా రాజీ ప్రతిపాదన చేయించి ఈ రవికుమార్ దగ్గర నుంచి రవికుమార్ కుటుంబానికి ఏ ఆస్తులు ఉన్నాయి, వాటిని ఎవరెవరికి రిజిస్టర్ చేశారనేది కూడా ఆల్రెడీ ఏసీబీ, సిఐడి ఒక సీల్డ్ కవర్ రిపోర్ట్ ద్వారా హైకోర్టుకి సబ్మిట్ చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళ పూర్తి సమాచారం ఇవాళ హైకోర్టు దగ్గర స్పష్టంగా ఉంది. ఈ రోజు రేపట్లో ఆ సమాచారం కూడా వెలుగులోకి వస్తుంది. ఎవరెవరు ఈ ఆస్తులు కొట్టేసిన వ్యక్తులు ఉన్నారు, ఎవరెవరు ఈ కొట్టేసిన వ్యక్తులే ఇవాళ ఈ సతీష్ కుమార్ హత్యకి కూడా పాల్పడ్డ వ్యక్తులుగా నిర్ధారణ చేయొచ్చు. వాళ్ళకి సంబంధించిన సమాచారం వెలుగులోకి రాకుండా ఉండటం కోసం. అంటే మనమేదో సూర్యుడికి అరిచేతిని అడ్డం పెడదాం, అరిచేతిని అడ్డం పెట్టి సూర్యోదయాన్ని మనం అడ్డుకుంటామని చెప్పనే ఇటువంటి క్రూరత్వానికి పాల్పడే ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఖచ్చితంగా చట్టం ముందు, సమాజం ముందు వాళ్ళ దోషిత్వాన్ని నిర్ధారణ చేస్తూ వెలుగులోకి తేవాల్సిందే. కాబట్టి వాళ్ళ గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, మనకు ఒక సామెత ఉంది, శివుడు సొమ్ము శిఖరం దాటదు అంటారు. అంటే శ్రీశైలంలో కనుక శివుడిది ఏదైనా ఒక సొమ్ము కొట్టేస్తే శ్రీశైలం నుంచి మనం దూరణాలు వచ్చేటప్పుడు శిఖరం అని ఉంటుంది, శిఖర దర్శనం అని చెప్పని అక్కడ ఒక ఆలయం ఉంటుంది. ఈ లోపుగానే దానికి పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది, శిఖరం కూడా దాటదు అంటారు. అలాగే వాళ్ళ కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైన శ్రీవారి సొమ్ముతోటి, శ్రీవారితోటి ఇంతగా ఆటలాడుకున్న ఏ స్థాయి వ్యక్తులైనా సరే
వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళ చర్యలకి తగిన మూల్యం చెల్లించే తీరాలి. ఆ దిశగానే ఈరోజు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయనేది స్పష్టం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.